Okay. Hi, hello, good morning. This is Venugopal, Faculty of Environment Science and Science and Technology. పర్యావరణ శాస్త్రంలో మనకి మేజర్గా 5 చాప్టర్లు ఉంటాయండి. అందులో మొదటిది ఏంటంటే ఎన్వైర్న్మెంట్ అండ్ ఇంట్రొడక్షన్, అదే పర్యావరణ శాస్త్రం పరిచయం. రెండవది జీవ వైవిధ్యం. మూడవది శీతోష్ణ స్థితి మార్పు. నాలుగవది అగ్రికల్చర్ లేదా వ్యవసాయం అంటాం. ఐదవది అదర్ ఇష్యూస్ లైక్ యాక్ట్స్ అండ్ పాలసీస్, చట్టాలు, విధానాలు. అలాగే పర్యావరణ కాలుష్యం, అలాగే ఆరోగ్యంపై దాని ప్రభావం. ఇలా 5 చాప్టర్లు ఉంటాయండి. ఇందులో చూడండి సార్, పర్యావరణ శాస్త్రంలో 5 చాప్టర్లు ఉంటాయి. మొదటిది ఏంటంటే పర్యావరణ శాస్త్రం మరియు పరిచయం సార్. పర్యావరణ శాస్త్రం పరిచయం. దీంట్లో మేజర్ పార్ట్స్ చాలా ఉంటాయండి. లెట్ సీ లేటర్. సెకండ్ వన్ జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటాం సార్. కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ తెలుసుకోవాల్సి ఉంటుందండి. బయోడైవర్సిటీ. ఇక మూడవది శీతోష్ణ స్థితి మార్పు అండి. క్లైమేట్ చేంజ్ అంటాం సార్ దీన్ని. శీతోష్ణ స్థితి మార్పు, క్లైమేట్ చేంజ్. ఇక నాలుగవది అగ్రికల్చర్ లేదా వ్యవసాయం అంటాం. వ్యవసాయం. ఇక ఫైనల్లీ అదనపు అంశాలు అంటే అదనపు అంశాలు. ఇందులో మేజర్గా తీసుకున్నట్లయితే యాక్ట్స్ అండ్ పాలసీస్, చట్టాలు, విధానాలు. అలాగే పర్యావరణ ప్రభావం, ఆరోగ్యం. సింపుల్గా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఎఫెక్ట్స్ అంటారు దీన్ని. వీటిలో ఇది అదనపు అంశం తీసుకుంటాం. ఇవి మేజర్గా 5 చాప్టర్ ఉంటాయి సార్. పర్యావరణ శాస్త్రం పరిచయం, జీవ వైవిధ్యం, క్లైమేట్ చేంజ్, శీతోష్ణ మార్పు అంటాం, వ్యవసాయం మరియు అదనపు అంశాలండి. పర్యావరణం అనగా ఏమి? పర్యావరణం అనగా స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్, ఇట్స్ సరౌండింగ్స్ అంటాం సార్. అంటే భూమిపై ఉండే జీవరాశులు, దాని చుట్టూ ఉండే పరిసరాల అధ్యయనం పర్యావరణం అంటాం. స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఇకాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటాం. జీవులు వాటి చుట్టూ పరిసరాల అధ్యయనం ఏమంటామంటే పర్యావరణ శాస్త్రం. దీన్నే ఇంగ్లీష్లో ఇకాలజీ అంటాం. ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ వర్డ్ అండి. ఇది ఫ్రెంచ్ పదం. ఎన్విరాన్ అనగా చుట్టూ ఆవరించి ఉన్న అని అర్థం అండి. ఎన్విరాన్ అనగా చుట్టూ ఆవరించి ఉన్న, అంటే జీవుల చుట్టూ ఉన్న ఆవరించిన పరిసరాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. మరి పర్యావరణంలో ఏ అంశాలు ఉంటాయి? ఈ పర్యావరణం గురించి ఎవరు ఎక్కువగా స్టడీ చేశారు? ఇందులో మేజర్గా ఏ చాప్టర్స్ ఉంటాయి చూడండి. అంటే ఇందులో పర్యావరణం గురించి ఫస్ట్ పరిచయం లేదా ఇంట్రొడక్షన్, ఫస్ట్ యూనిట్ అండి. సెకండ్ యూనిట్ భౌమ్యావరణ వ్యవస్థ, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. మూడవది ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లేదా జలావరణ వ్యవస్థ అంటాం. ఇక నాలుగవది కాలుష్యం. ఐదవది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, EIA. ఇందులో మేజర్గా మళ్ళీ సబ్ యూనిట్స్ ఉంటాయి సార్. పర్యావరణ శాస్త్రంలో సబ్ చాప్టర్ ఉంటాయి మళ్ళీ. అందులో మొదటిది ఏంటంటే పరిచయం, అంటే ఇకాలజీ. దానిలో భాగాలు అని చెప్పొచ్చండి. పర్యావరణంలో మళ్ళీ భాగాలు ఉంటాయి సార్. శిలావరణం, వాతావరణం, జలావరణం, ఇలా జీవావరణం, అలా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్ చూద్దాం మనం. మరి దాని తర్వాత చూసుకున్నట్లయితే భౌమ్యావరణ వ్యవస్థ, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటాం సార్. భౌమ్యావరణ వ్యవస్థ, టెరెస్ట్రియల్ అంటే భౌమ్యావరణ వ్యవస్థలు ఏమి వస్తాయంటే, యాక్చువల్గా ఆవరణ వ్యవస్థ అనేది ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం. అంటే ఆవరణ శాస్త్రం అంటే నథింగ్ బట్ ప్రకృతి అండి. సింపుల్ చెప్పాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, దాన్ని ఆవరణ వ్యవశాస్త్రం అంటాం. అందులో అతి చిన్న యూనిట్నే ఆవరణ వ్యవస్థ అంటాం. ఈ పదాలు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ వ్యవహారిక భాషలో మాట్లాడుకుంటే చాలా ఈజీగా ఉంటాయి సార్. ప్రకృతి అనే పదాన్ని ఆవరణ శాస్త్రంగా చెప్పవచ్చు మనం. అందులో ఒక సరస్సు ఉంటుందండి, ఒక అడవి ఉంటుంది, ఒక మైదానం, ఒక ఎడారి, ఒక మంచు ఎడారి, ఒక టండ్రా, ఒక నదీ వ్యవస్థ, లేకపోతే ఒక మ్యాంగ్రూవ్. ఇవన్నీ ఒక పార్ట్స్ అండి. ప్రతి పార్ట్ని ఒక ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటాం అంతే. అంటే ప్రకృతిలో అతి చిన్న ప్రమాణమే ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటాం.
మీకు ఇంతకు చెప్పాను మీకు ఈ ప్రకృతిని ఆవరించి ఉన్న ఇది ప్రకృతిని ఏమంటామంటే ఆవరణ శాస్త్రము అంటాం, లేదా ఇకాలజీ అంటాం, లేదా ఎన్వైరన్మెంట్ అంటాం. ఈ ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ వర్డ్. అదే పర్యావరణం అనే పదం అదే మన తెలుగు పదమే, కానీ దీన్ని ఫ్రెంచ్ భాషను తీసుకోబడింది. ఎన్విరాన్ అనగా తన చుట్టూ ఆవరించి ఉన్న అని అర్థం సార్. సరే, మరి ఇందులో ప్రతి యూనిట్ చెప్పుకున్నాం అంటే ప్రకృతిలో కనిపించే ప్రతి యూనిట్ని ఒక ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటాం సార్. సపోజ్ గడ్డి మైదానం ఒక ఆవరణ వ్యవస్థ, మన ధ్రువ ప్రాంతానికి ఇంత మంచు ఉంటుంది అది ఒక ఆవరణ వ్యవస్థ, దాని లైక్ నథింగ్ బట్ టండ్రా అంటాం. నదీముఖ ద్వారాలు ఒక ఆవరణ వ్యవస్థ, నది ఒక ఆవరణ వ్యవస్థ, సరస్సు ఒక ఆవరణ వ్యవస్థ, సముద్రం ఒక ఆవరణ వ్యవస్థ, అలాగే ఎడారి ఒక ఆవరణ వ్యవస్థ. అంటే ఒక యూనిట్ సార్. ప్రకృతిలో కనిపించే ఒక చిన్న యూనిట్ ఏమంటామంటే ఆవరణ వ్యవస్థ అంటాం. అలాంటి ఆవరణ వ్యవస్థ రకాలు ఉంటాయి. మళ్ళీ సింపుల్గా చూసుకుని రెండు రకాలండి, భౌమ్యావరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ. సార్ భౌమ్యావరణ వ్యవస్థ అంటే భూమిపై ఉండే వివిధ భౌగోళిక ప్రాంతాలు ఉంటాయి సార్. భూమిపై ఉండే ప్రాంతంతో ఒకేలా ఉంటుందా? ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్కి వెళ్తున్నాం, అదొక ఆవరణ వ్యవస్థ, అదొక ప్రాంతం, అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అక్కడ తెలిసి జీవులు వేరేగా ఉంటాయి, వాటి ఆహార అలవాట్లు వేరేగా ఉంటాయి, అక్కడ లభించే వనరులు వేరేగా ఉంటాయి. అందుకే ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక ఆవరణ చెప్పుకుంటాం మనం. దాన్ని ఏమంటున్నాం మనం? అటవీ ఆవరణ వ్యవస్థ అంటున్నాం మనం. ఇక్కడ రెండు మంది తీసుకున్నట్లయితే మంచు పైన దాన్ని టండ్రా అంటాం. ఈ భౌగోళిక పదంగా టండ్రా ఆవరణ వ్యవస్థ అంటాం దాన్ని. అక్కడ ఉండే ప్రాంతం ధ్రువ పెలుగుబట్లు ఉంటాయి, లేదా పెంగ్విన్స్ ఉంటాయి, వాటి ఆహార పొరపాటు వేరే ఉంటాయి, లభించే వనరులు ఎక్కువగా ఉంటాయి, శీతోష్ణ వేరేగా ఉంటుంది. అవన్నీ కలిపి ఒక యూనిట్గా చెప్పుకుంటాం మనం. కాబట్టి టండ్రా ఆవరణ వ్యవస్థ ఒకటి. భౌమ్యావరణ వ్యవస్థ రకాలు ఉంటాయి సార్. మళ్ళీ అదే టండ్రా ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ, గడ్డి మైదానపు ఆవరణ వ్యవస్థ. మళ్ళీ డీటెయిల్గా దాని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి మనం. అటవీ ఆవరణ వ్యవస్థ చెప్పుకునేటప్పుడు అడవులు ఎలా ఉంటాయి, అందులో రకాలు ఎలా ఉంటాయి, అందులో ఏ వనరులు లభిస్తాయి, ఎటువంటి వాతావరణం ఉంటుంది, అవన్నీ దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం. ఇది అటవీ ఆవరణ వ్యవస్థ వచ్చేప్పటికి. మరి టండ్రా ప్రాంతం అక్కడ వనరులు ఏంటి, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. టండ్రా ఆవరణ వ్యవస్థ అక్కడ జీవులు ఏంటి, వాటి ఆహార అలవాట్లు ఏంటి, వాటి విధానాలు ఏంటి, అవన్నీ శీతోష్ణ ఎలా ఉంటుంది అవన్నీ చెప్పుకుంటాము. ఇదంతా కూడా భౌమ్యావరణ వ్యవస్థ చెప్పుకుంటాం సార్. మరి సెకండ్ వన్ ఏంటంటే జలావరణ వ్యవస్థ అండి. భౌమ్యావరణ వ్యవస్థ తర్వాత జలావరణ వ్యవస్థ. అంటే ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అంటారు సార్ దీన్ని, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. జలావరణ వ్యవస్థ లేదా ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అంటాం. సరే, జలావరణ వ్యవస్థలో మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ, ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ అండ్ మెరైన్ అంటాం సార్. మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే నదులు, సరస్సులు, చెరువులు ఇవన్నీ చెప్పుకుంటాం సార్. మరి ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ అంటే సముద్రాలు, మహాసముద్రాలు, ఇవి ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. రెండు కూడా నీటి ఆవరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ అంటాం సార్. మరి ఈ రెండింటికి చాలా తేడాలు ఉంటాయి. అందులో ఉండే జీవరాశులు ఒకలా ఉంటాయి, లవణీయత వేరేగా ఉంటుంది, ఆహార అలవాట్లు వేరేగా ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం జలావరణ వ్యవస్థలు. తర్వాత భౌమ్యావరణ, జలావరణ వ్యవస్థ. దీని తర్వాత చూసుకున్నట్లయితే పర్యావరణం, కాలుష్యం కూడా ఇంపార్టెంట్ సరిగ్గా. కాలుష్యము రకాలు. కాలుష్యము రకాలు. సరే, కాలుష్యము రకాలు తీసుకున్నట్లయితే మనకి మన స్కూలింగ్ లెవెల్లో మనం చదువుకునేటప్పుడు వాయు కాలుష్యం అని, జల కాలుష్యము, శబ్ద కాలుష్యం, ఇలా నేల కాలుష్యం చెప్పుకుంటాం. ఇవే కాకుండా మనకి రేడియో యాక్టివ్ పొల్యూషన్ అంటాం, రేడియో ధార్మిక కాలుష్యం అంటాం. అలాగే ఫ్లై యాష్ అంటే ఒక పొగ మంచు కలిగినటువంటి కలయిక ఉంటాయి, వాటి కూడా కాలుష్యం చెప్పుకుంటాం మనం. సముద్ర కాలుష్యం, అలాగే దాని ఏమంటాం థర్మల్ కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, ఇలా రకరకాలుగా ఉంటాయి సార్. ఇవన్నీ రకాలు చెప్పుకుంటాం మనం కాలుష్యం రకాలు. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం సార్, EIA. ఇది కరెంట్ ఇష్యూస్ తో సంబంధించి చూసుకుంటూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ యాక్ట్ అంటాం. ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ యాక్ట్ అని చెప్పుకుంటాం సార్. అంటే పర్యావరణానికి ఎటువంటి నష్టం ఏర్పరచకుండా మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించవచ్చు అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీన్ని ఒక కార్యక్రమాన్ని రూపం జరిగింది. ఆ కార్యక్రమం ఏమంటున్నాం? ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ యాక్ట్ అంటాం. ఇంపాక్ట్ అండి, ఎన్విరాన్మెంట్ దీన్ని ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం సార్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటాం, ఇంపాక్ట్ ఆర్ అసెస్మెంట్ అంటాం దీన్ని. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ యాక్ట్ అంటే ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ అనొచ్చు దీన్ని. తర్వాత మరి జీవ వైవిధ్యం అండి.
పేర్లో ఉంది సార్. బయోడైవర్సిటీ అంటాం. డైవర్సిటీ అంటే డిఫరెంట్ స్పీసీస్ అంటే చెప్పాలంటే. జీవ వైవిధ్యం అంటే రకరకాల జీవుల్లో వైవిధ్యత. డైవర్సిటీ మీనింగ్ అనిపిస్తుంది సార్. డైవర్సిటీ అంటే డిఫరెంట్ స్పీసీస్ అని చెప్పడం. ఈ భూగోళం పైన రకరకాల జీవరాశులు రకరకాల ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. జోగ్రఫీ ఆర్ ఫైటో జోగ్రఫీ అనే పదం వాడుతూ ఉంటాం దీనికి. టండ్రా ప్రాంతాలు ఒకలా ఉంటాయి, ఆస్ట్రేలియాలో ఒకలా ఉంటాయి, మంచు ప్రాంతాల్లో ఒకలా ఉంటాయి, ఎడారిలో ఒకలా ఉంటాయి, అడవుల్లో ఒకలా ఉంటాయి. ఈ సమస్త జీవరాశులు రకరకాల ఉండని ఏమంటారు జీవ వైవిధ్యం అంటాం. ఈ జీవ వైవిధ్యం అంటే భూమి పైన జీవరాశులు సమృద్ధిగా విస్తరించి ఉండడాన్ని జీవ వైవిధ్యం అంటాం. అయితే మానవ కార్యక్రమాల వల్ల, మానవ చర్యల వల్ల ఈ జీవ వైవిధ్యం అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అలా ఎన్నో ప్రాంతాలు అంతరించిపోయాయి కూడా. మానవ కలాపాల వల్ల అంతరించిపోయేటువంటి ఆ ప్రాంతాలను ఏమంటామంటే ఈహెచ్ఎస్, ఇకలాజికల్ హాట్స్పాట్స్ అంటాం. ఇకలాజికల్ హాట్స్పాట్స్. ఉదాహరణకి సుమారుగా ప్రపంచంలో ఇకలాజికల్ హాట్స్పాట్స్ సుమారుగా 35 దాకా ఉంటాయి ప్రపంచంలో. ఇండియాలో 4 ఉన్నాయి సార్. మనకి పశ్చిమ కనుమలు తెలుసు. మనకి మ్యాప్ పాయింట్ వేసుకుంటాం మనం. మ్యాప్ వేసేటప్పుడు పశ్చిమ కనుమలు అండి, గుజరాత్ నుంచి కేరళ వరకు విస్తరించిన ప్రాంతం ఉంటుంది సార్. ఆ పశ్చిమ కనుమలు సుమారుగా 70% అంతరించిపోయేవాడి. రెండవది ఇండో బర్మా రీజియన్ సార్. ఇండియాకి మయన్మార్, అదే పాత పేరు బర్మా అంటాం మనం. ఇండియా బర్మా రీజియన్లో కూడా ఎన్నో ప్రాంతాలు అంతరించిపోయాయి. అలాగే తూర్పు హిమాలయ ప్రాంతం కూడా అంతరించిపోయాయి సార్. అలాగే సుందాల్యాండ్. అంటే ఈ 4 ప్రాంతాలు కూడా దేనికి సంబంధించిందంటే ఏం చెప్తున్నాను సార్, ఈహెచ్ఎస్ అన్నాం. ఈహెచ్ఎస్ అంటే ఇకలాజికల్ హాట్స్పాట్స్ అండి. ఇకలాజికల్ హాట్స్పాట్. ఇకలాజికల్ హాట్స్పాట్స్ అంటే మానవ కార్యకలాపాల వల్ల జీవ వైద్య ప్రాంతాలు అంతరించిపోయినట్లయితే అలాంటి ప్రాంతాలను ఇకలాజికల్ హాట్స్పాట్స్ అంటాం. సుమారుగా ఇకలాజికల్ హాట్స్పాట్స్ ప్రపంచంలో 35 దాకా ఉన్నాయి సార్. ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ బేసిస్ చెప్పుకుంటాం. ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనం కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తూ ఉంటాం. క్లియర్. మరి ఇండియాలో సుమారుగా 4 ఉన్నాయి సార్. భారతదేశంలో ఇండియాలో 4 ఇకలాజికల్ హాట్స్పాట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే చెప్పా మీకు, పశ్చిమ కనుమలు అని, వెస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమలు. ఇక రెండవది ఇండో బర్మా ప్రాంతం రీజన్ సార్, ఇండో బర్మా రీజియన్. అలాగే మూడవది ఏంటంటే తూర్పు హిమాలయాలు. సుందాల్యాండ్, ఇది ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం అండి. మన ఇండియాలో అదనపు భూభాగమైన అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుందండి. ఇవి అంతరించిపోయే ప్రదేశాలకు ఉదాహరణ సార్. ఇవి అంతరించిపోయే, దీని గురించి ప్రత్యేకమైన క్లాస్ చూద్దాం మనం. ఇకలాజికల్ హాట్స్పాట్స్ అని, ఇకలాజికల్ కోల్డ్ స్పాట్స్ రకరకాలుగా ఉంటాయి సార్. వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తర్వాత. ఇది జీవ వైవిధ్యం. మరి జీవ వైవిధ్యంకి వచ్చేపాటికి టాపిక్స్ ఏముంటాయంటే, ప్రపంచంలో జీవ వైవిధ్యం ఎలా ఉంటుంది, ఇండియాలో జీవ వైవిధ్యం ఎలా ఉంటుంది. మరి అంతరించిపోయే జాతులకు ఉదాహరణ రెప్టైల్స్ ఏముంటాయి, సరీసృపాల్లో అంతరించిపోయే జాతులు ఏమున్నాయి, చేపల్లో అంతరించిపోయే జాతులు ఏమున్నాయి, అలాగే క్షీరదాల్లో అంతరించిపోయే జాతులు ఏమున్నాయి. కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన జీవరాశులు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ కంగారు ఉంది సార్. కేవలం దాన్ని ఏమంటామంటే ఎండమిక్ స్పీస్ అంటాం. స్థానిక జాతులు అంటాం వాటిని. కేవలం ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం అయితే వాటిని ఏమంటామంటే ఎండమిక్ స్పీస్ అంటాం, లోకలైజ్డ్. ఆస్ట్రేలియాకి మాత్రం పరిమితమై ఉంటుంది. మరి మనకి జీవరాశులు ఎన్నో అంతరించిపోతున్నాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ అంటాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం, అలాగే మానవ కార్యక్రమాలు, హ్యూమన్ యాక్టివిటీస్ కావచ్చు, అంటే హంటింగ్, వేటాడడం, ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఈ దీన్ని వన్యప్రాణులు సంరక్షణ అనే కాన్సెప్ట్ ఉంది. సెకండ్లో జీవ వైవిధ్యం ఇంట్రొడక్షన్ తర్వాత, జీవ వైవిధ్యం పరిచయం తర్వాత సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే వన్యప్రాణులు సంరక్షణ అండి. వన్యప్రాణులు సంరక్షణ. సరే, వన్యప్రాణులు సంరక్షణ అనే పాయింట్ తీసుకుంటే అందులో రకాలు ఉంటాయి సార్. మళ్ళీ వల్నరబుల్ స్పీసీస్, ఎండేంజర్డ్ స్పీసీస్, థ్రెటన్డ్ స్పీసీస్ రకరకాలు ఉంటాయి. ప్రమాదపు అంచులు ఉన్నవి, అంతరించిపోయే జాతులు, త్వరలో అంతరించిపోయే జాతులు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి సార్. ఫర్ ఎగ్జాంపుల్ రాబోయే 100 సంవత్సరాల్లో అంతరించిపోతే మనం ఏమంటామంటే దాన్ని ఎండేంజర్డ్. రాబోయేటువంటి 50 ఏళ్ల లోపే అంతరించిపోతాన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్, అత్యంత దుర్పరిస్థితిలో ఉన్నటువంటి, అత్యంత ప్రమాద పంచులు ఉన్నటువంటి అని చెప్పుకుంటాము.
క్లియర్ సార్. కాబట్టి జీవ వైద్యంలో మొదటి యూనిట్ ఏంటంటే పరిచయం సార్. అంటే జీవ వైద్యం అంటే ఏంటి, జీవ వైద్యం ఎలా కొలుస్తారు, అందులో రకాలు ఏంటి, ఆల్ఫా డైవెస్ట్ అంటే ఏంటి, బీటా డైవెస్ట్ ఏంటి, ఒమేగా డైవెస్ట్ ఏంటి చెప్తారు అక్కడ. జీవ వైద్యం అంటే ఏంటి చూసుకుంటాం. అందులో రకాలు ఏంటి చూస్తాం. రకాలు, కొలమానాలు. ఇక మూడవది ఇకలాజికల్ హాట్ స్పాట్స్ అని చెప్పాము మనం. ఇకలాజికల్ హాట్ స్పాట్స్. ఇక నాలుగవది చెప్పాను వన్యప్రాణుల సంరక్షణ. సరే ఇక్కడ చూడండి, వన్యప్రాణి ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్కి ఎలా వస్తాయండి సాధారణంగా చెప్పుకున్నాం కదా, కాలుష్యం. ఈ తరచుగా విన్న పదాలండి మనం. పర్యావరణం సుస్థిరాభివృద్ధి అనే టాపిక్ తీసుకున్నట్లయితే ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి, అదే ఎన్విరాన్మెంటల్ గోల్స్ అంటారు వాటిని. సాధారణ స్టూడెంట్స్ తరపుకి ఓజోన్ పొర నష్టపోవడం కారణం ఏంటి అని బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది మనకి ఇంతకుముందు. అలాగే తాజ్ మహల్ రంగు చెడిపోవడానికి కారణం ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్స్ అది కూడా. కాలుష్యం రకాలు చెప్పుకున్నప్పుడు వాటి ప్రీవియస్ క్వశ్చన్ చెప్పొచ్చు మనం. సపోజ్ చూడండి సార్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది మనకి. దాన్ని పర్యాయ పదంగా గ్లోబల్ వార్మింగ్ అనొచ్చు, కానీ స్లైట్ డిఫరెన్సెస్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ అంటే దాని తెలుగులో భూమి వేడెక్కడం అని చెప్తాం సార్. యాక్చువల్లీ భూమి వేడెక్కడాన్ని ఇంగ్లీష్ పదంగా గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణమైన వాయువులు ఏమంటాయంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అంటాం. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దాని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం యాక్చువల్గా. ఇంతకీ ఏంటి గ్రీన్ హౌస్ గ్యాస్ మనకి? CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, CO కార్బన్ మోనాక్సైడ్, CH4 అంటే మీథేన్, CFC క్లోరోఫ్లోరోకార్బన్స్, HFC హెగ్జాఫ్లోరోకార్బన్స్, స్టీమ్ ఆర్ వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి. ఇవే కాకుండా అదనపు కొన్ని కారకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వీటిని గ్రీన్ హౌస్ గ్యాస్ అంటాం సార్. వాటి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సూర్యపటం అనే పదం మనకు తెలిసి ఉండాలి. ఇన్సోలేషన్ అంటాం. సూర్యకిరణాల భూమిని చేరడాన్ని ఏమంటాం, దాన్ని ఇన్సోలేషన్ అంటాం, సూర్యపటం అంటాం. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు రకరకాలుగా ఉంటాయి సార్. అందులో పరారుణ కిరణాలు, అతినీలోహిత కిరణాలు, దృగ్గోచర కాంతి. ఈ సూర్యకాంతిలో అన్ని రకాల కిరణాల్లో కూడా దృగ్గోచర కాంతి మాత్రమే భూమిపైన ఉండి అతినీలోహిత కిరణాలు కానీ లేకపోతే పరారుణ కిరణాలు కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ అలా వెళ్ళిపోయేటప్పుడు భూమి చుట్టూ ఆవరించి ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి, CO2. అవి ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వీటిని వెళ్లకుండా ఆపుదల చేస్తాయి, అంటే నిలిపివేస్తాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, భూమి వేడెక్కిపోతుంది గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల. సాధారణ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ ఎంత ఉండాలి, 0.03 లెవెల్ ఉండాలి యాక్చువల్లీ. కానీ దానికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు వెనక్కి వెళ్లకుండా ఆపేస్తాయి. దానివల్ల భూమి వేడెక్కుతుంది సార్. దీన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క ఎఫెక్ట్ అది. అంటే మేజర్ రెస్పాన్సిబుల్ గ్యాస్ ఏంటంటే CO2. అంటే అలాంగ్ విత్ CO2 దేర్ ఆర్ అదర్ గ్యాస్ ఉన్నాయి. CO2తో పాటుగా CFC, CH4, స్టీమ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్, అలాగే HF6 అంటాం, CFC, HFC, ఇవన్నీ కారకాలు కూడా దానికి తోడవుతుంటాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన అతినిలోహిత కిరణాలు కానీ పరారుణ కిరణాలు కానీ వెనక్కి వెళ్లకుండా భూమిని వేడెక్కే విధంగా చేస్తాయి. ఇలా భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఇది ఎన్నోసార్లు మనకి ఎగ్జామ్లు ఇచ్చాడు సార్, ఈవెన్ సివిల్ కానిస్టేబుల్ టు సివిల్స్ ఎగ్జామినేషన్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు ప్రధాన కారణమైన వాయువు ఏంటి అని క్వశ్చన్ అడిగారు సార్. ప్రధాన కారణమైన వాయువు అంటే మాత్రం CO2 సార్. అలా కాకుండా క్రింది వాళ్ళలో గ్రీన్ హౌస్ గ్యాస్ గుర్తించండి అంటే ఆప్షన్ ఏలో CO2, ఆప్షన్ బిలో CFC, ఆప్షన్ సిలో CH4, ఆప్షన్ డిలో నీటి ఆవిరి. అలా 4 ఆప్షన్స్ ఇచ్చిన మళ్ళీ కింద ఆప్షన్లో 1 and 2, 2, 3, 1, 2, 3, 2, 3, 4 ఇలా ఇస్తూ ఉంటాడు సార్. కాబట్టి అలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మన కాన్సెప్ట్. యాక్చువల్గా మన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇందులో నేను చెప్పిన క్వశ్చన్ ప్రకారం అయితే ఆల్ ఆఫ్ ది అబవ్. అంటే CFC ఈజ్ రెస్పాన్సిబుల్ గ్యాస్, అలాగే CO2 కూడా మేజర్ రెస్పాన్సిబుల్ గ్యాస్, అలాగే CH4 మీథేన్ కూడా కారణమైన వాయువే, నీటి ఆవిరి కూడా. ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాస్ కి ప్రధానమైన గ్యాస్లు కాబట్టి వాయువులు అంటాం. కాబట్టి వీటిని 4 ఆన్సర్ కరెక్టేనండి, 4 ఆన్సర్ కరెక్ట్. కాబట్టి వాటి ఆన్సర్లు ఏమంటే 1, 2, 3, 4 ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా మన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే తెలుగు వర్షన్లో జతపరచుము అని చెప్తారు సార్. యాక్చువల్గా అంటే టేబుల్ 1 అండ్ టేబుల్ 2 ఎలా ఇస్తాడు సార్.
ఇలా వచ్చి 1 2 3 4 ABCD ఇలా ఇస్తుంటాడు. ఇలా ఇచ్చినప్పుడు టేబుల్ 1లో ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చి టేబుల్ 2లో 4 ఆప్షన్లు ఇస్తూ ఉంటాడు. దీని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా ఇచ్చి చూడండి. ఇలా ఇది ఒక రకమైన క్వశ్చన్స్ అండి. అంటే యాక్చువల్గా మనకి ఈ మధ్య యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా ఏపీఎస్సీ వాళ్ళు కావచ్చు. యాక్చువల్గా ఇచ్చే క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి? మొదటిగా జతపరచమైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఉండేది ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా ఎసెర్షన్ రీజన్ అండి. ఎసెర్షన్ రీజన్ అంటాం దీన్ని. మొదటిది చెప్పుకున్నాం సార్, మనం జతపరచుమని చెప్పుకున్నాం సార్. మొదటిది జతపరచుము, ఫస్ట్ వన్ సార్. ఇక రెండవది ఎసెర్షన్ రీజన్ అంట. అంటే తెలుగులో దాని ప్రవచనం అండ్ కారణం. ఎసెర్షన్ రీజన్, ప్రవచనం కారణం అని చెప్పుకుంటారు యాక్చువల్గా అయితే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం చూడండి, ఏంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భూమి వేడెక్కడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. దీనికి గల కారణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కదా. ఇది ఎసెర్షన్ లో భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఇది ఎసెర్షన్ సార్. రీజన్ ఏమంటున్నామంటే గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణమైన వాయువులు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని ఇచ్చాడు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇలా ఇచ్చాడు సార్. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో ఏ మరియు ఆర్ నిజమైనవి. ఆర్ అనేది ఏకి సరైన సమాధానం. ఏకి సరైన సమాధానం ఇచ్చాడు. ఈ రెండు ఆప్షన్ లో ఏ మరియు ఆర్ నిజమైనవి, ఆర్ అనేది ఏకి సరైన సమాధానం కాదు. ఏ తప్పు, ఆర్ ఒప్పనిస్తాడు. ఏ ఒప్పు, ఆర్ తప్పు అనిస్తాడు. చూసారా సరిగ్గా? క్లియర్. ఎలాంటి క్వశ్చన్ సరే నేను చెప్పు క్వశ్చన్ ఎలా వచ్చింది మన క్వశ్చన్ ఇక్కడ? భూమి వేడెక్కడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఇది ఎసెర్షన్. భూమి వేడెక్కడ ప్రధాన కారణం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ రెండు కరెక్ట్ సార్. ఏ మరియు ఆర్ రెండు నిజమైనవి. ఆర్ అనేది ఏకి సరైన సమాధానం. కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ అంటే ఇది థర్డ్ మోడల్ అండి. సెకండ్ మోడల్. మరి మనం థర్డ్ మోడల్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. థర్డ్ క్వశ్చన్స్ లో 3 లేదా 4 స్టేట్మెంట్స్ ఇస్తారు సార్. 3 లేదా 4 స్టేట్మెంట్లు ఇస్తారు. ఈ 4 స్టేట్మెంట్ లో క్రింది పై వాటిలో ఏ స్టేట్మెంట్ నిజమైన అంటాడు ఇస్తాడు. యాక్చువల్గా 3 లేదా 4 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ 4 స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్? అందులో 1 and 2నా, ఆప్షన్ ఏలో 1 and 2నా, రెండో ఆప్షన్లో 2, 3, 4ఆ, మూడో ఆప్షన్లో 1, 3, 4ఆ, నాలుగో ఆప్షన్లో 1, 2, 3, 4ఆ ఇలా ఇస్తుంటాడు. ఇవి థర్డ్ ప్యాటర్న్ అండి. మరి ఇక నాలుగోది ఏంటంటే ఫ్లో చార్ట్స్ ఇస్తారు సార్. యాక్చువల్గా ఫ్లో చార్ట్స్ మనకి ఫుడ్ చైన్స్ ఉంటాయి సార్. ఫుడ్ చైన్ అంటాం, ఆహారం గొలుసు అంటాం. గడ్డి మైదానంలో గడ్డిని తినేది మిడత, మిడతను తినేది కప్ప, కప్పను తినేది పాము, పాము తినేది గ్రద్ద. ఇది ఒక ఫ్లో చార్ట్ అండి. సాధారణ గడ్డిని మిడత తింటుంది, మిడతని కప్ప తింటుంది, కప్పను పాము తింటుంది, పాముని గడ్డి తింటుంది. ఇది కామన్ చైన్స్ అది. ఇలా ఫుడ్ చైన్స్ ఉంటాయి. అలాంటి ఫుడ్ చైన్ అడవిలో ఒకలా ఉంటుందండి, గడ్డి మైదానంలో ఒకలా ఉంటుంది, ఎడారిలో ఒకలా ఉంటుంది, మంచులో ఒకలా ఉంటుంది. సపోజ్ అడవికి వెళ్ళండి, గడ్డిని జింక తింటుంది, జింకను పులి తింటుంది. ఇది ఒక ఫుడ్ చైన్ అండి. సముద్రపైకి వెళ్ళండి, వృక్ష ప్లవకాలు ఉంటాయి, వాటిని జంతు ప్లవకాలు తింటాయి, వాటిని చిన్న చేపలు తింటాయి, వాటిని పెద్ద చేపలు తింటాయి. ఇది ఒక ఫుడ్ చైన్. ఇలాంటి ఫ్లో చార్ట్లు 4 ఇస్తాడు సార్. అందులో ఒకటి కరెక్ట్గా ఇస్తాడు, మిగతా 3 మిస్టేక్ ఇస్తాడు. ఇది ప్రవాహం. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్స్. మరి ఇంకా 5వ ప్యాటర్న్ ఏంటంటే MCQs. అంటే తెలుగు దాన్ని బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. సార్ దీన్ని బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అంటే 4 క్వశ్చన్లు ఇస్తాడు. ఇది 4లో ఒక ఆప్షన్. ఇది ఓల్డ్ ప్యాటర్న్, పాత విధానం సార్. ఎప్పటి నుంచో వస్తున్న పాత విధానం. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఇస్తాడు, అందులో ఐ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మానవ రక్తం ఎర్రగా ఉంటుంది, కారణం ఏంటి? హిమోగ్లోబిన్, హిమోసైనిన్, హిమోఎరిథ్రిన్, క్లోరోక్లోరిన్. ఇది ఒకటి ఇస్తాడు ఆప్షన్లో. హిమోగ్లోబిన్ సింపుల్ ఆన్సర్ కదా. కాబట్టి అంటే 4 క్వశ్చన్లు ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చి ఒక క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడం ఇది కామన్ అయ్యింది సార్. ఇలాంటి మనం చెప్పుకోవచ్చు అండి. రైట్ సార్.
ఇది ఈ 5 రకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి సార్. ఈ విధంగా మనకి ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తేనే మనం వీ కెన్ గెట్ మోర్ మార్క్స్. క్లియర్ సార్? చూద్దాం సార్. ఓకే సార్, మరి దీనికి సంబంధించి అదొక ఇంపార్టెంట్ సార్. అయితే వన్యప్రాణుల సంరక్షణ చెప్పుకున్నాము సార్ ఇందులో. ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, థ్రెటన్డ్ అండ్ లోక ఎండమిక్ ఇలా చెప్పుకుంటాం సార్. ఎండేంజర్డ్ సార్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇది రాబోయే 100 సంవత్సరాల లోపు అంతరించిపోతాన్ని ఎండేంజర్ అంట, ప్రమాదపడుచున్నాడు. అది దగ్గరగా మరింత దగ్గరగా 50 ఏళ్ల లోపే అంతరించిపోతే వాటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటాం సార్. అలా కాకుండా మనకి రాబోయే సంవత్సరాలు అంతరించిపోతాన్ని ప్రమాదపడుచున్నాయి చెప్తాం, ప్రమాదపడుచున్నాం. ఇక లాస్ట్ వన్ ఏంటంటే స్థానిక జాతులు అంటాం. స్థానిక జాతులు అంటే కంగారు అనే జాతి ఎక్కడ దొరుకుతుంది సార్? మనకి ఆస్ట్రేలియా. కాబట్టి ఇది అక్కడ చెప్పుకుంటాం మనం. కంగారు అనే జాతి ఇక్కడ ఉంటే ఆస్ట్రేలియా ఉంటుంది. ఇప్పుడు మంచి బట్టి ఎక్కడ ఉంటుందండి? ఆర్కిటిక్ రీజియన్లో ఉంటుంది. పెంగ్విన్ ఎక్కడ ఉంటుందండి? అంటార్కిటిక్ రీజియన్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రాంతానికి మాత్రం కొన్ని పరిమితం సార్. ఇప్పుడు రైనోసెరస్ ఎక్కడ ఉంటాయి? మన ఇండియాలో మాత్రమే ఉంటాయి. అస్సాంలో. ఖడ్గమృగం, దాని ఒంటి కొమ్మ ఖడ్గమృగం అంటే ఇండియాలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడ దొరకవు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక పరిమితమై ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటామో స్థానిక జాతులు అంటాం. క్లియర్ సార్? ఇలా ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ప్రమాదపడుచున్నాం, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. వన్యప్రాణుల సంరక్షణ. అయితే వన్యప్రాణులను సంరక్షించడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇన్ సీటు, రెండవది ఎక్స్ సీటు అంటాం సార్. స్థానిక, స్థానికేతర, స్థానిక సంరక్షణ, స్థానికేతర సంరక్షణ ఇలా చెప్పుకుంటాం సార్. సరే, స్థానిక సంరక్షణ, స్థానికేతర సంరక్షణ అంటే సపోజ్ లోకలైజ్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్ అంటాం, జాతీయ పార్కులు అండి. అంటే స్థానిక సంరక్షణ అంటే ఏం లేదు సార్, ఉన్న ప్రాంతాలను సంరక్షించడం. అవి పెరిగిన చోటే వాటిని సంరక్షించడం సార్. అంటే సహజావాసంలో సంరక్షించడాన్ని ఇన్ సీటు అంటారు. దాన్ని ఇన్ సీటు అంటే ఆన్ సైట్, ఇంగ్లీష్లో ఆన్ సైట్ అంటే ఉన్న ప్రాంతం, ఆన్ సైట్. అది ఎక్కడ ఏ సైట్లో ఉంటే ఆ సైట్లో ఆన్ సైట్. దాన్ని ఏమంటాం మనం? స్థానిక సంరక్షణ అంటాం మనం. మరి ఇదేంటి సార్ అది స్థానికేతర అంటే? ఒక్కొక్కసారి చూడండి, అటవీ ప్రాంతానికి పక్కన ఒక తండాలు ఉంటాయి. ఒక దగ్గర మన ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా అడ్డపురం పక్కన ఒక్కోసారి పులులు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మార్నింగ్ లేవగా మన పక్కన కూర్చుంటుంది అది. సో అలాంటివి అటవీ ప్రాంతాలు దాటుకుని ఆహారం కోసం కాబట్టి దేనిగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి పల్లె ప్రాంతాలకు వచ్చిన వాటిని జూ పార్క్ వాళ్ళు పట్టుకుని తీసుకెళ్లి జూలో పెడతారు. జూ అనేది ఏంటంటే మ్యాన్ మేడ్ కదా, మనం తయారు చేస్తాం వాటిని. మనం చుట్టూ ప్రహరీ వేస్తాం, దానికి ఒక కేజీ వేస్తాం, వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం, వాటర్ ప్రొవైడ్ చేస్తాం. ఇది కృత్రిమ ఆవరణ వ్యవస్థ, మనం తయారు చేస్తున్నాం జూని. అలాంటి వాటిని స్థానికేతర సంరక్షణ అంటాం సార్. జూ పార్క్ దీనికి వస్తాయి. ఇవేంటివి? సహజావాసాల సంరక్షించడం. ఇదేంటిది? కృత్రిమ ఆవాసాలు సంరక్షించడం. సహజావాస సంరక్షణ ఏమొస్తున్నాయి సార్? ఇక్కడ జాతీయ పార్కులు, బయోస్పియర్ రిజర్వరు, అలాగే శాంక్చురీస్, ఇవన్నీ కూడా దీనికి వస్తుంటాయి. బయోస్పియర్ రిజర్వర్, బయోస్పియర్ రిజర్వ్ అంటాం. నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్, అలాగే శాంక్చురీస్ అంటాం సార్. శాంక్చురీ, వైల్డ్ లైఫ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు తెలుగులో వాటిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటాం. మరి స్థానికేతర సంరక్షణ తీసుకున్నట్లయితే చెప్పాం సార్ మీకు జూ పార్క్, జూ పార్క్, అలాగే బొటానికల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్స్, క్రయో ప్రిజర్వేషన్ సెంటర్స్, క్రయో ప్రిజర్వేషన్ సెంటర్స్. క్లియర్? అలాగే స్పెర్మ్ బ్యాంక్స్ అంటారు. అంటే క్రయో అంటే ఏం లేదు సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్పెర్మ్ బ్యాంక్, జీన్ బ్యాంక్, సీడ్ బ్యాంక్, ఇవన్నీ కూడా జీన్ బ్యాంక్, సీడ్ బ్యాంక్ అంటే మనం కృత్రిమంగా తయారు చేయడం సార్. ఇది కృత్రిమంగా నిల్వ చేయడం. ఇప్పుడు ఒంగోలు గిత్తుందండి. ఒంగోలు గిత్తని అమెరికా వాళ్ళు కావాలనుకున్నారు.
దాన్ని షిప్ ఎక్కి తీసుకెళ్తారా? ఫ్లైట్ తీసుకెళ్తారా? తీసుకెళ్ళే అవసరం లేదండి. దాని యొక్క స్పర్మ్ని, దాని యొక్క ఎద్దు యొక్క శుక్రాన్ని తీసుకువెళ్ళి కృత్రిమ అదే నత్రజనులు, ద్రవ నత్రజన్ నైట్రోజన్ అంటే ద్రవ నత్రజనిలో -196°C వద్ద నిల్వ చేస్తే కొన్ని వందల సంవత్సరాల నిల్వ ఉంటుంది. అది కొన్ని వందల సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందండి. పేర్లో ఉంది సార్, క్రయో అంటే -డిగ్రీస్ అండి. క్రయో అంటే అతి శీతల ఉష్ణోగ్రతలు, ప్రిజర్వేషన్, సంరక్షణ. అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద శుక్రాన్ని నిల్వ చేయడం, దానికి క్రయో ప్రిజర్వేషన్. ఎగ్జామ్ చూడండి, ఫ్రిడ్జ్ అనండి. ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు పెడతాం, నిల్వ ఉండవా? ఉంటాయి కదా సార్. అలాంటిది -196°C చూసుకోండి ఎంత మైనస్లో ఉంటుందో. మనం ఏమీ లేదు, ఏసీ వేసుకున్నప్పుడు ఒక 16-17 వేసుకుంటేనే మనకి చల్లగా ఫీల్ అవుతుంటాం. చలి వేస్తుంది కూడా, చలి పెడుతుంది ఒకసారి. అలాంటిది -196°C పెట్టుకుంటే క్లాట్ అయిపోతుంది సార్. దాని మీద ఎటువంటి మైక్రోబ్ ఇంపాక్ట్ ఉండదు, చెడిపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి -196°C వద్ద ద్రవ నత్రజనిలో శుక్రాన్ని, ఎద్దు యొక్క శుక్ర నిల్వ చేస్తారు. దాన్ని మనం పట్టుకెళ్ళొచ్చండి. కొన్ని వందల సంవత్సరాల పాటు నిల్వ చేసేవాళ్ళు మనం. దీన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటాం దాన్ని మనం. క్లియర్ సార్. అలా జీన్స్ని నిల్వ చేస్తారు, అంటే జన్యు బ్యాంక్ అంట వీటిని. శుక్రాన్ని నిల్వ చేస్తాం మనం, శుక్రకణాలు నిల్వ చేస్తుంటారు. జీన్ బ్యాంక్ అంటాం, సీడ్ బ్యాంక్, విత్తనాలు నిల్వ చేస్తుంటారు. ఇలా చేయొచ్చండి, సింపుల్. ఇవంటే మన కృత్రిమ ఆవాసాలండి. స్థానికేతర ఎక్స్-సిటు దాని ఆన్ సైట్ లేదా ఆఫ్ సైట్ అంటాం. ఇది ఆన్ సైట్ లేదా ఆఫ్ సైట్. నేషనల్ పార్క్స్ అండి, జాతీయ పార్కులు. వీటిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అథారిటీ ఉంటుందండి. స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది, వాటిపైన హక్కులు ఉండవు. ఈ జాతీయ పార్కులు సుమారుగా more than 100 ఉన్నాయి సార్, 105 పైన ఉన్నాయి సార్. ఇక్కడ మరి ఈ జాతీయ పార్కుల్లో మనకి ఓల్డ్ ఎగ్జాంపుల్ చూడండి సార్. ప్రపంచంలో భారత్లో అతి పురాతన పార్క్ లేదా అత్యంత మొదటి పార్క్ నడుతుంటాడు. చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్ మనకి. దాని పేరు ఏంటంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది సార్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సార్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మొట్టమొదటి పార్క్ అండి. జిమ్ కార్బెట్ అతను వేటగాడండి, హంటర్, ఫేమస్ హంటర్. అతని పేరు మీద పార్క్ పెట్టారు. మీకు ఈ మధ్య లాస్ట్ ఇయర్ పేపర్లో వచ్చింది సార్ అది. ఎందుకంటే బేర్ గ్రిల్స్ విన్నారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేర్ గ్రిల్స్ దాన్ని విజిట్ చేశారు. ఆ పార్క్ మొత్తం తిరిగారు కూడా వాళ్ళు. అంటే వన్యప్రాణ సంరక్షణ అనే కాన్సెప్ట్ దాన్ని ఆ పార్కులో వాళ్ళిద్దరు కూడా రోమింగ్ చేశారు. కాబట్టి దాన్ని ఏమంటారంటే, కాబట్టి భారత్లోనే మొట్టమొదటి జాతీయ పార్క్ ఏదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సార్ ఇండియా మన మ్యాప్ పాయింట్ ఐడియా వేసుకుంటే, మనం మ్యాప్ అనే పాయింట్ ఐడియా ఉంటే వేసుకోవచ్చు అండి. సింపుల్గా నేషనల్ పార్క్స్ అన్ని అవసరం లేకుండా కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ టాప్లో ఉండేది జమ్మూ కాశ్మీర్ ఉంది సార్. అందులో ఉండే చాలా ఉంటాయి. సపోజ్ డచ్ గామ్. జాగ్రఫీలో పొలిటికల్ ప్లేస్ అండి, భౌగోళిక ప్రదేశాల పేర్లు గుర్తుంటే ఆ పేర్ల మీదనే కొన్ని పార్కులు ఉంటాయి సార్. డచ్గా పేరుంది అక్కడ, ఆ డచ్గామ్ నేషనల్ పార్క్. దాని కిందకి వస్తే రైట్ సైడ్లో హర్యానా ఉంటుంది. మ్యాప్ పాయింట్ మీకు తెలుసు, ఇండియా మ్యాప్ ఈజీ గుర్తొస్తుంది కదా. మనం లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది ఇక్కడ? హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఇలా చెప్పుకోవచ్చు మనం. తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తమిళనాడు చెప్పుకోవచ్చు. మొదటి టాప్లో మనం జమ్మూ కాశ్మీర్ తీసుకోండి, అక్కడ ఉంటుంది డచ్గామ్ నేషనల్ పార్క్. లెఫ్ట్ రండి, హర్యానాలో సుల్తాన్పూర్ అనే ప్రదేశం ఉంటుందండి. ఆ పేర్లో ఉంటుంది, ఆ ప్లేస్లో ఉంది కాబట్టి మనం సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అన్నాం. హర్యానా కిందకు వస్తే రాజస్థాన్ సార్. రాజస్థాన్లో మనకి ఘనా బర్డ్ శాంక్చురీ బాగా ఫేమస్ అండి. వరల్డ్ ఎగ్జిబిషన్ వచ్చింది. ఘనా బర్డ్ శాంక్చురీ లేదా భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అంటాం దాన్ని. ఘనా బర్డ్ శాంక్చురీ, దీన్నే భరత్పూర్ బర్డ్ శాంక్చురీ, కియోల్దేవ్ బర్డ్ శాంక్చురీ అంటాం. ఆ ప్లేస్ కియోల్దేవ్ ఎక్కడ ఉంది? భరత్పూర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ ఉందండి. అలాగే రాజస్థాన్లో రణతంబోర్ నేషనల్ పార్క్ ఉందండి. రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్. క్లియర్ సార్. ఆ రాజస్థాన్లో రణతంబోర్ ఉంది. సరిస్కా టైగర్ రిజర్వ్. నార్త్ ఇండియాలో ఎక్కువగా పులులు ఎక్కువగా ఉంటాయి సార్, గమనించండి. ఇక్కడ సార్ మ్యాప్ పాయింట్ మనం చూద్దాం, మ్యాప్ పాయింట్ వేసుకుందాం మనం. నార్త్ ఇండియాలో తెల్ల పుల్లు ఉంటాయి, మామూలు పుల్లు ఎక్కువగా ఉంటుంది కదా. వెస్ట్ బెంగాల్ టైగర్ అంటాం. నార్త్ ఇండియా ఎక్కువగా పుల్లు ఎక్కువగా ఉంటాయి. జమ్మూ కాశ్మీర్కి వెళ్తే స్నో డిజర్ట్లో స్నో టైగర్ ఉంటాయి, మంచు పుల్లు ఉంటాయి, మంచురుతులు. అక్కడ మంచురుత, ఇక్కడ మధ్యలో తెల్ల పుల్లు ఉంటాయి, ఇక్కడ బెంగాల్ టైగర్స్ ఉంటాయి. రాజస్థాన్లో సరిస్కా టైగర్ రిజర్వ్ ఉంది.
నార్త్ ఇండియా ఎక్కువగా పులులు ఎక్కువగా ఉంటాయి సార్. అసలు అందుకే జాతీయ జంతు పులిని ప్రవేశపెట్టడం జరిగింది మనం. ఒకప్పుడు సింహం ఉండేది, తర్వాత 73 తర్వాత దీన్ని పులిని మనం ఎంచుకున్నాము. ఈ పులుల సంరక్షణ కోసం చేపట్టే కార్యక్రమం పేరే ప్రాజెక్ట్ టైగర్. అదనపు అంశాల కింద మనకు వస్తాయి సార్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ప్రాజెక్ట్ టైగర్, ఆపరేషన్ సీ టర్టిల్స్, అలాగే ఆపరేషన్ రైనో, ఇవన్నీ అదనపు అంశాలు చెప్పుకుంటాం వాటి గురించి. అంటే వన్య జాతుల సంరక్షణ కార్యక్రమంగా చెప్తాం వాటిని, మళ్ళీ అదనపు అంశాల కింద మనం ప్రత్యేకంగా వాటిని చెప్పుకుంటాం. అయితే చూడండి సార్, ఇక్కడ రాజస్థాన్కి వచ్చాము. జమ్మూ కాశ్మీర్లో డచ్గామ్ నేషనల్ పార్క్, హర్యానాకు వచ్చేప్పటికి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, రాజస్థాన్కి వచ్చేప్పటికి రణతంబోర్ నేషనల్ పార్క్. గుజరాత్కి రండి, గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్ ఉంది. అలాగే ఇండియా మ్యాప్ చూడండి, పశ్చిమ ప్రాంతాన అత్యంత చిట్ట చివరి ప్రాంతం ఏంటది? రాన్ ఆఫ్ కచ్. చెప్పుకుంటే జోగ్రఫీలో మనం సార్, రాన్ ఆఫ్ కచ్ పేరు మధ్యనే కచ్, దాని పేరు కచ్లో కూడా మనకి బయోస్ఫియర్ రిజర్వ్ ఉందండి. రాన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్. దాని పక్కనే గిర్ ఫారెస్ట్ వినే ఉంటారు. ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన పార్క్ ఏదంటే గిర్ అండి, గిర్ నేషనల్ పార్క్. ఆసియా సింహాలకు అలాగే అడవి గాడిదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన పార్క్ ఏదంటే ఏంటి సార్? దాన్ని గిర్ నేషనల్ పార్క్ అంటాం. దానికి ఎందుకంటే మహారాష్ట్ర తడోబా, అది కామన్ మామూలు పార్క్ అంటుంది. ఎందుకంటే కొన్ని పార్కుల్లో ప్రత్యేకమైన జంతు ప్రత్యేక స్థానం ఉంటుంది, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మహారాష్ట్ర ఉండే తడోబా పరిశ్రమ అన్ని ఆల్ స్పీసీస్ ఉంటాయి. మహారాష్ట్ర ఉండేది తడోబా నేషనల్ పార్క్ అంటాం. దాని కిందకి రండి, మహారాష్ట్ర కిందకి సాధారణంగా కర్ణాటక. సార్, కర్ణాటకలో మనకి చూడండి ట్రైన్స్ నేమ్స్ రంగన్ తిట్టు అంటారు మనం. అలాగే నేమ్స్ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గోవాకి వచ్చేప్పటికి సలీం అలీ నేషనల్ పార్క్ ఉందండి. తర్వాత కన్నడ చూద్దాం, ముందు గోవా చూద్దాం. గోవాలో దానికి మన సలీం అలీ, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పక్షిరాజా. ఎవరుంటాం మనం? సలీం అలీ అండి, భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు అండి, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ. పక్షుల అధ్యయనం ఏమంటాం మనం? ఆర్నిథాలజీ కదా. లాస్ట్ బిట్టు ఎన్నోసార్లు పెట్టి చేస్తాం మనకి. పక్షుల అధ్యయనం ఆర్నిథాలజీ అంటాం. సరే, పక్షి గుడ్లు ఊలజీ లేదా ఉవ్వాలజీ అంటాం. ఈ రెండు బిట్లు ఓల్డ్ ఎగ్జామ్ బిట్లే మనకి. ఎన్నోసార్లు అడిగాడు సార్ మనకి. పక్షుల అధ్యయనం ఆర్నిథాలజీ. ఆర్నితో అనే పదం ఎక్కడొచ్చిన పక్షి అని అర్థం అండి. కాబట్టి ఆర్నిథాలజీ పితామహుడు ఎవరంటే సలీం అలీ. ఆయన తమిళియన్ సార్, ఇల్లిటరేట్, నిరక్షరాస్యుడు. కానీ పక్షుల యొక్క సైకిల్ని అర్థం చేసుకున్నాడు. పక్షుల పైన బాగా పరిశోధన చేశాడు. అతనికి వన్యప్రాణి సంరక్షణార్థం వైల్డ్ లైఫ్ దానికి పాల్గెట్టి అవార్డు కూడా ఇచ్చారు ఆయనకి. సరే, ఆయన గురించి ప్రస్తుతం చూద్దాం. అయితే ఇక్కడ ఆయన పేరు మీదుగా పక్షుల పైన ఎక్కువ పరిశోధన చేశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా సలీం అలీ నేషనల్ పార్క్ అని గోవాలో ప్రవేశపెట్టారు. దాని కిందకి రండి, కర్ణాటకలో రంగన్ తిట్టు సార్. సాధారణంగా పులులు ఎక్కువగా ఉండే ఒకనొక ప్రాంతం కర్ణాటక. కరెంట్ అఫైర్స్లో ఈ పేరు మారుతూ ఉంటుంది. గత సంవత్సరంలో కరెంట్ అఫైర్స్ ప్రకారం అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం ఏంటి? కర్ణాటక సార్. కానీ ప్రెసెంట్ మాత్రం మధ్యప్రదేశ్. మారిపోతూ ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చేంజ్ చేస్తుండాలి. లాస్ట్ టాపిక్ చెప్తుంది, ఎందుకంటే ఈ టాపిక్స్ అన్నీ ఈ పార్టీ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు యాడ్ అవుతుంటాయి. అప్పుడు లాస్ట్ చెప్తున్నాను. ఈ టాపిక్స్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకున్నాను. క్లియర్ సార్? మరి అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ ప్రస్తుతానికి సార్. ఒకప్పుడు కర్ణాటక ఉండేది. అది సాధారణ రెండవ స్థానం ఏంటిది? కర్ణాటకని. క్లియర్ సార్? అలాగే నాగర్సోల్ సార్, చూసారా? నాగర్సోల్ ఇదే ప్రాంతం, ఇదే చెప్తున్నారు. ట్రైన్స్ పేర్లు ఉంటాయి మనకి, గమనించి ఉంటారు మీరు. నాగర్సోల్ అని, రంగన్ తిట్టు అని, రెండు ప్రాంతాలు కూడా కర్ణాటక సంబంధించినవి. ఈ రెండు రంగన్ తిట్టు నేషనల్ పార్క్ కర్ణాటక, నాగర్సోల్ నేషనల్ పార్క్ కర్ణాటక. అలాగే బందీపూర్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎన్నోసార్లు ఓల్డ్ ఎగ్జామ్లు వచ్చిన బిట్ సార్ మనకి. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నది? కర్ణాటక. ఓల్డ్ ఎగ్జామ్ సార్. ఇందాక చెప్పుకున్నాం భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏంటండి? జిమ్ కార్బెట్, ఉత్తరాఖండ్. కానీ ఎక్కడ ఏంటిది? బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కర్ణాటక. ఇందాక మీకు చెప్పుకో జత పరిచయం మిత్రులారా, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో టేబుల్ 1లో నేషనల్ పార్క్స్ ఇవ్వచ్చు, అక్కడ లొకేషన్ ఇస్తారు సార్. బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక, బాంధవ్గర్ ఇక్కడ మధ్యప్రదేశ్, ముకుంద నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, అలాగే సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ అలా ఇస్తారు సార్. అలా మనం గుజరాత్ తర్వాత మహారాష్ట్ర మ్యాప్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సార్.
గుజరాత్ తర్వాత మహారాష్ట్ర, మహారాష్ట్ర తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ. సార్ కేరళలో ఎక్కువగా ఫేమస్ ఏనుగులు ఉంటాయి సార్. పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంటుందండి. అందులో ఏనుగులు ఎక్కువ ఉంటుంది, ఫేమస్ అండి. క్లియర్ సార్. తర్వాత తమిళనాడు అండి. తమిళనాడుకు వచ్చేపాటికి ఎక్కువగా ఉండేది స్నేక్స్. ఫేమస్ నేషనల్ పార్క్ ఫర్ స్నేక్స్ అండి. పాము రకరకాల పార్కులు ఉంటాయి. పాములకి పార్క్ ఉంటుంది, దాని పేరు గిండి సార్. గిండి నేషనల్ పార్క్, ఇది ఓల్డ్ ఎగ్జాంపుల్. అక్కడ రకరకాల పాములు ఉంటాయి. విష సర్పాలు, విషరహిత సర్పాలు, కొండ చిలువ, పైతాం, అదే అనకొండ, కోబ్రా, అన్ని గిండి నేషనల్ పార్క్ అంటే ఏమంటాం సార్ మనం? గిండి నేషనల్ పార్క్. రైట్ సార్. ఈ తమిళనాడు పైకి వస్తే మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంటుందండి. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. మన తెలంగాణకు వస్తే ఎల్బీనగర్ దగ్గరలో ఉన్నటువంటి దాని పేరు మహావీర్ హరిణ. మనస్థలపురం ఉంటుంది, మహావీర్ హరిణ నేషనల్ పార్క్ ఉంటుందండి. అలాగే మనం రంగారెడ్డికి వెళ్తే ముందుగా మృగవణి జాతీయ పార్క్ ఉంటుంది, మృగవణి నేషనల్ పార్క్. నిజంగా కనిపిస్తూ ఉంటాం మనకి. అలా ఒరిస్సా వెళ్ళండి. ఒరిస్సా వెళితే మనకి అక్కడ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ చాలా ఫేమస్ అది. మీకు అడిగితే ఒకవేళ ఎగ్జామ్స్ బిట్టలా వస్తాయంటే ఏదైనా నేషనల్ పార్క్లో ప్రత్యేకంగా ఒక ఫేమస్ యానిమల్ అడుగుతాడు. ఈ చదువు ఫేమస్ పార్క్ అడుగుతూ ఉంటాడు. లేకపోతే నేషనల్ పార్క్ లేదా లొకేషన్ ఉంటుంది, మ్యాచ్ తప్పాలని ఇస్తుంది, జతపరచమని బిట్లు ఇస్తూ ఉంటాడు. క్లియర్ సార్. మరి ఒరిస్సా పైకి వెళితే మనకి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఫేమస్ అండి సుందర్బన్. సార్ ఆ పేరు చాలా ఫేమస్ అండి. సుంద్రి అనే చెట్లు ఉంటాయి, మ్యాంగ్రోవ్ అండి. సుంద్రి అనే చెట్లు ఉంటాయి కాబట్టి దాని నుంచి మనం సుందరి చెట్లతో పడవలు తయారు చేస్తాం, బోట్స్ అండి, కలప. ఆ సుందరి అనే చెట్లు ఉండే ఫారెస్ట్ని సుందర్బన్ ఫారెస్ట్ అంటాం. అలాగే సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంటుంది, సుందర్బన్ మ్యాంగ్రోవ్ ఉంటుంది, సుందర్బన్ డెల్టా ఉంటుంది. డెల్టా అంటే ఏంటి సార్? ఏదైనా నదీముఖ ద్వారం అండి. నదులు సముద్రంలో కలిసే ప్రదేశాన్ని డెల్టా అంటాం మనం. అక్కడ ఉండే ప్రాంతం వేరేగా ఉంటుందండి. అక్కడ పెరిగే మొక్కలని మ్యాంగ్రోవ్స్ అంటాం. అదనపు అంశాల కింద అది చెప్పుకుంటాం సార్, మ్యాంగ్రోవ్ సైట్స్ ఎక్కడ ఉంటాయి అనేది. సుందర్బన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? అది యాక్చువల్గా వెస్ట్ బెంగాల్. సరే, అంటే ఏపీకి వచ్చినాం, తెలంగాణకు వచ్చినాం, ఒరిస్సాకు వచ్చినాం, తర్వాత వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఫేమస్ నేషనల్ వైట్ టైగర్ అంటే బెంగాల్ టైగర్స్ ఫేమస్ అండి. బెంగాల్ టైగర్ ఎన్నో సినిమాలు చూపిస్తూ ఉంటారు మనకి. కాబట్టి సుందర్బన్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి వస్తే పైకి వస్తే ఉత్తరప్రదేశ్, బీహార్లో వాల్మీకి నేషనల్ పార్క్ ఉంటుందండి. యూపీలో కన్హా నేషనల్ పార్క్. మళ్ళీ ఉత్తరాఖండ్ చెప్పాము, ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్. హిమాచల్ ప్రదేశ్, దానిలో చెప్పుకునేది ఏంటంటే గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్. సార్ ఇలా సర్వే రౌండ్ అయింది. మధ్యలో ఉండేది మధ్యప్రదేశ్. సార్ మధ్యప్రదేశ్లో పార్కులు ఎక్కువగా ఉంటాయి సార్, నేషనల్ పార్క్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని ఏమంటామంటే దాన్ని టైగర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి టైగర్ స్టేట్ అంటాం దాన్ని. పార్కులు ఎక్కువగా ఉంటాయి, అందులో టైగర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని టైగర్ స్టేట్. దేని అంటాం సార్? టైగర్ రాజ్యం, టైగర్ రాష్ట్రం, పురుల రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ని పురుల రాష్ట్రంగా చెప్పుకుంటాం సార్. క్లియర్ సార్. సో దీన్ని మధ్యప్రదేశ్ని పురుల రాష్ట్రంగా చెప్పుకుంటాం మనం. తర్వాత ఇటువైపు ఇండియా మెయిన్ భూభాగం కాకుండా అటువైపు అస్సాం, దాని చుట్టూ ఉన్న రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి. అస్సాంలో ఒంటె కొమ్ము ఖడ్గమృగం ఫేమస్ అని మనం. సింగిల్ హార్న్ రైనోసిరాస్. ఆ మధ్య వరదల్లో ఆ పార్కు చెల్లా చెదరైందండి. ఎన్నో నేషనల్ తప్పాయి కూడా, రోడ్లపైకి వచ్చినాయి. మన న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది ఫ్లడ్స్, అస్సాం ఫ్లడ్స్ అని. బ్రహ్మపుత్ర ఉంది కదా, బ్రహ్మపుత్ర నదిలో వరదల వల్ల ఆ వరద వల్ల ఏమవుతుందంటే ఇది ఫ్లడ్స్ రావడం వల్ల ఆ నేషనల్ పార్క్ అంతా కూడా చెల్లా చెదరైంది. అవి రోడ్డుపైకి వచ్చాయి. ఏవి? ఖడ్గమృగాలు. దాని ముక్కు పొడుగ్గా ఉంటుందని, మూలదే 1 కేజీ ఉంటుంది వెయిట్, నోస్ యొక్క. ముక్కుపై వెంట్రుక కుమ్మలా మారుతుందండి దేనిలో? ఖడ్గమృగంలో. అందుకే పేరు రైనో అంటే ముక్కు అండి, సిర అంటే కొమ్మండి. అంటే ముక్కు కుమ్ములా మారుతుంది చూసారు అక్కడ, ఆ పేరు అందుకే వచ్చిందండి. రైనో అంటే ముక్కు అండి, సిర అంటే కొమ్ము. ముక్కుపై వెంట్రుక కుమ్ములా మారిపోతుందండి. ఒంటె కొమ్ము ఖడ్గమృగం అంటాం దాన్ని, రైనోసిరాస్. ఇది ఎక్కడ ఉంటుందండి? ఇది ఎస్, అస్సాం. దాని నేషనల్ పార్క్ పేరు కజిరంగా నేషనల్ పార్క్. క్లియర్ సార్. ఇలా మనం చెప్పుకోవచ్చండి. సార్ మరి దీనికి సంబంధించి
ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. EI చెప్పాము సార్. సార్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వన్య ప్రాణులకు, అడవులకు, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి విఘాతం జరగకుండా, ఎటువంటి నష్టం జరగకుండా మానవ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం అంటే బ్యాలెన్సింగ్ సార్. అంటే పర్యావరణాన్ని మానవ కార్యక్రమాన్ని రెండు బ్యాలెన్స్ చేయడానికి ప్రధాన ఉద్దేశమే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం సార్, EIA. సార్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని మనం కరెంట్ అఫైర్స్ తో కలిపి చదువుతాం సార్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. చెప్పాం సార్, మానవ కార్యక్రమాలను, ప్రకృతిని రెండింటి సమతుల్యత పాటించడం, ప్రకృతికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలి, అలాగే మానవ కార్యక్రమం ఆగకూడదు కూడా, మానవ కార్యక్రమం ముందుకు పెడతా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయడమే ప్రధాన ఉద్దేశం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. రైట్ సార్. సరే సార్, మరి ఇక్కడ చెప్పుకున్నాం సార్ నేషనల్ పార్క్స్ కి మన బయోస్ఫియర్ చెప్పుకున్నాం. అంటే భారత్లో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏంటంటే జిమ్ కార్బెట్. మరి బయోస్ఫియర్ రిజర్వ్ అంటే సార్, బయోస్ఫియర్ రిజర్వ్ కి తేడా ఏంటంటే, అసలు బయోస్ఫియర్ రిజర్వ్ అంటే తెలుగులో దాన్ని ఏమంటామంటే జీవావరణ సంరక్షణ కేంద్రం అంటారు దాన్ని, జీవావరణ సంరక్షణ కేంద్రాలు. సార్ యాక్చువల్గా బయోస్ఫియర్ రిజర్వ్లు సుమారుగా మన ఇండియాలో 18 దాకా ఉంటాయి సార్. 18, అందులో 11 యునెస్కో వాళ్ళు గుర్తించారు. భారత్లో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏం చెప్పుకున్నాం, జిమ్ కార్బెట్. భారత్లో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ నీలగిరి. భారత్లో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటంటే నీలగిరి సార్. క్లియర్ సార్. భారత్లో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అంటాం సార్. ఇది ఎక్కడ ఉంటుందంటే మన మ్యాప్ పాయింటింగ్ లో కేరళ, కర్ణాటక, తమిళనాడు సార్. ఇది ఇండియా పాయింటింగ్ ఉంటుంది. ఇది కేరళ, అలాగే కర్ణాటక అండ్ తమిళనాడు. సార్ ఎలా తీసుకోవచ్చు, ఇదిగోండి కేరళ, ఇది కర్ణాటక, ఇది తమిళనాడు. ఈ 3 ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. లాస్ట్ అడిగాడు సార్ లొకేషన్ ఇక్కడ. భారత్లో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటది, నీలగిరి. భారత్లో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏంటది, జిమ్ కార్బెట్. జిమ్ కార్బెట్ ఇది ఎక్కడుంది సార్, ఇది ఉత్తరాఖండ్. ఇక 3వది భారత్లో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండి, వన్యప్రాణ సంరక్షణ కేంద్రం ఉంటుంది. ఏమంటే వేదాంతగల్. ఇందా మనం చెప్పుకున్నట్టుగా వేదాంతగల్ జీవన సంరక్షణ కేంద్రం, వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటాం సార్. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటాం దీన్ని, వైల్డ్ లైఫ్ సాంక్చురీ. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది మొట్టమొదటి నేషనల్ పార్క్ అండి. ఇది మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్. ఇది మొట్టమొదటి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. క్లియర్ సార్. 3 బిట్ ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్. మరి వేదాంతగల్ ఎక్కడ ఉందండి, తమిళనాడు. పేర్లు ఉన్నాయి, వేదాంతగల్ తమిళనాడు. ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్ కూడా. ఓకే సార్. మరి బయోడైవర్సిటీ కింద మనం చెప్పుకునే టాపిక్స్ ఏంటంటే జీవ వైవిధ్యం అంటే ఏంటి, అది రకాలు ఏంటి, కులమానం చూసుకుంటాం. ఇక్కడ రెండోది ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ అంటే స్థానిక సంరక్షణ, స్థానికేతర సంరక్షణ. ఇక 3వది ఏం చెప్పుకున్నాం అక్కడ మనం, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్స్ అక్కడ దాన్ని చెప్పుకున్నాం సార్. దీని తర్వాత జీవ వైవిధ్యం. ఇండియాలో జీవ వైవిధ్యం ఏంటి, ఇండియాలో జీవజాతులు ఏమున్నాయి, ఇక్కడ రాసిన హాట్స్పాట్స్ ఏంటి, అవి ఎలా సంరక్షించుకోవాలో, భారతదేశం తీసుకున్న చర్యలు ఏంటి, అవన్నీ చెప్పు. శీతోష్ణతి మార్పు, క్లైమేట్ చేంజ్. సరే, క్లైమేట్ చేంజ్, శీతోష్ణ స్థితి అంటే మనకి వాతావరణంలో కలిగే మార్పులు ఉంటాయి సార్. మీకు వాతావరణంలో రకరకాల, అసలు వాతావరణం అంటే పర్యావరణం ఒక భాగం అంటే చెప్పాము కదా. మీకు పర్యావరణంలో 4 అంశాలు ఉంటాయి: శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణం. సరే, వాతావరణం అంటే ఏంటి, భూమిని ఆవరించిన దుప్పటి లాంటి ఒక పొర, భూమిని ఆవరించిన దుప్పటి లాంటి ఒక పొరనే వాతావరణం అంటాం. సరే, వాతావరణంలో మనం జాగ్రత్త చూడండి, ట్రోపోస్ఫియర్ అంటాం, స్ట్రాటోస్ఫియర్ అంటాం,
ఐనోస్పియర్, మీజోస్పియర్, ఎగ్జోస్పియర్. సరే, ఇక్కడ శీతోష్ణతి మార్పు అంటే వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు కావచ్చు, ఏమైనా మూలకాలు కావచ్చు, వాటి ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటుందని మార్పు వస్తుంది. ఈ శీతోష్ణ మార్పు అనేది జీవరాశి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. క్లియర్? సరే, ఇక్కడ మరి శీతోష్ణ మార్పు చూడండి సార్. ఇక్కడ పర్యావరణం 4 చెప్పుకున్నాం సార్. వాతావరణం, పర్యావరణంలో 4 భాగాలు ఉంటాయి. 1 వాతావరణము, 2 శిలావరణము, 3 జీవావరణము, జలావరణం. మళ్ళీ వాతావరణంలో మళ్ళీ రకరకాల భాగాలు ఉంటాయి. 5 రకాల భాగాలు ఉంటాయి. మనకి ఇక్కడ భూగోళ శాస్త్రం వస్తాయి సార్. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీజో ఆవరణము, అలాగే ఐనో ఆవరణము, ఎగ్జో ఆవరణము. చూసారా సార్? భూమి నుంచి 11 కిలోమీటర్ల దాకా, ధ్రువ ప్రాంతాల్లో 18 కిలోమీటర్ల దాకా ఆవరించిన ప్రాంతాన్ని ఏమంటామంటే ట్రోపో ఆవరణం అంటాం. ఇక్కడ గాలి, ఆర్ద్రత, తేమ, ఉష్ణం అన్నీ ఉంటాయి సార్. ఈ ట్రోపోస్పియర్లో ఉన్న సమస్త జీవరాశులన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ 18 కిలోమీటర్ దాటిన తర్వాత 55 కిలోమీటర్ దాకా ఉండే ప్రాంతాన్ని స్ట్రాటోస్పియర్ అంటాం. విమానాలు వెళ్లే పొర ఉంటుంది చూసారా, అది ఇదే సార్ స్ట్రాటోస్పియర్. ఓజోన్ పొర చెప్పాము కదా మనం. ఓజోన్ పొర దేనికి సంబంధించిందంటే దేనికి సంబంధించింది? ఓజోన్ పొర ఉండే ప్రాంతం ఇక్కడ స్ట్రాటోస్పియర్, స్ట్రాటో. సరే, విమానంలో వెళ్ళేటువంటి ఆవరణం పేరంటే స్ట్రాటో ఆవరణం. అలాగే ఓజోన్ పొర ఉండే ప్రాంతం ఏదైనా కూడా ఆవరణం. ఓజోన్ పొర అంటే మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ అండి. ఒక వాయువుల ఒక సాంద్రత, ఒక పొరలా ఉంటుందండి. మరి ఓజోన్ పొరకు నష్టం కలిగించే వాయువులు ఏముంటాయి సార్? ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్. ఇది ఓల్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓజోన్ పొరకు నష్టాన్ని కలిగించేది ఏంటంటే సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓజోన్ పొరకు నష్టాన్ని కలిగించేటువంటిది వాయువు ఏంటంటే సిఎఫ్సి ఇస్ నథింగ్ బట్ క్లోరోఫ్లోరోకార్బన్స్. సరే, సిఎఫ్సిలు దేని నుండి చేయబడతాయి? ఫ్రిడ్జ్ అంటాం, రిఫ్రిజిరేటర్స్. సిఎఫ్సి క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్స్. ఇదే కాకుండా ఏసీలండి. ఏసీ కూడా ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, జెట్ విమానాలు ఉంటాయి కదా సార్. జెట్ విమానాల నుంచి కూడా ఉంటాయి సార్. సరే, క్లోరోఫ్లోరోకార్బన్లు ఏం చేస్తాయంటే ఓజోన్ పొరని పలచబడతాయి. అంటే పలచబడే విధంగా అంటే ఓజోన్ పొరకి రంధ్రాలు పడ్డాయి అంటాము. ఆ రంధ్రాలు అంటే అది ఏం లేదు సార్. అంటే దాని ఉండాల్సిన సాంద్రత కంటే పలచగా ఉండడం. అది ఎందుకు అలా జరిగితే ఏమవుతుందంటే ఓజోన్ పొర పలచబడితే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అన్ని రకాల కిరణాలలో అతినిలోతు కిరణాలు డైరెక్ట్గా పడకూడదండి. డైరెక్ట్గా పడితే మనకి చర్మ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలలో అతినిలోతు కిరణాలు డైరెక్ట్గా మన చర్మాన్ని తాకినట్లయితే మనకి చర్మ క్యాన్సర్ వస్తుందండి. ఉదాహరణకి ఆస్ట్రేలియా ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది. ఆస్ట్రేలియా ప్రాంతంలో ఎక్కువగా ఓజోన్ పొర, ఆ పై ప్రాంతం ఓజోన్ పరచబడింది కాబట్టి ఆస్ట్రేలియాలోకి వచ్చే క్యాన్సర్ ఏంటంటే చర్మ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఓజోన్ పొర ఉండే ఆవరణం ఏంటిది? స్ట్రాటో ఆవరణం. ఓజోన్ పొరను నష్టపరిచే వాయువులు ఏంటివి? క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇవి ఎక్కడ రిలీజ్ చేయబడుతున్నాయి? ఫ్రిడ్జ్, ఏసీ, జెట్ విమానాలు. క్లియర్ సార్? ఓజోన్ పొరకి నష్టపరిచే విధంగా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఓజోన్ పొరను కాపాడడం కోసం కొన్ని ఒప్పందాలు జరిగాయి. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దీనికి సంబంధించింది అండి. దీనికి సంబంధించింది. క్లియర్? నెక్స్ట్ టైం చూద్దాం సార్ ఒకసారి. మనకి పర్యావరణ సమస్యలు, ఒప్పందాలు, చట్టాలు, అదనపు అంశాలు వస్తాయి సార్. మనకి పర్యావరణ ఒప్పందాలు అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని, గ్లోబల్ వార్మింగ్ ని దాని యొక్క కాపాడడం కోసం, దాని నుంచి మనం భూమిని కాపాడడం కోసం ఇక్కడ ఒప్పందాలు జరిగినాయి. బాలి సమిట్ అంటాం మనం. ఈ క్లైమేట్ చేంజ్ లో కొన్ని ఒప్పందాలు ఉంటాయి సార్. దర్బన్ సదస్సు, కాన్కున్ సదస్సు, ఇండోనేషియాలో బాలి అండి. అలాగే వార్సా సదస్సు, పోలాండ్ క్యాపిటల్ వార్సా సదస్సు అంటాం. కోపెన్హాగన్ సదస్సు అంటాం. అదే క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ లో కొన్ని సదస్సులు ఉంటాయి. క్లైమేట్ చేంజ్ సంబంధించి చూద్దాం సార్ ఒకసారి మనం. ఈ భూమిని కాపాడడం కోసం ప్రపంచ దేశాలు కలిసి కూర్చున్న మీటింగ్ పెట్టుకుంటాయి. ఆ మీటింగ్ని
సదస్సు పేర్కొంటుంటాం. సదస్సు పేర్కొంటాం, దాన్ని కాన్ఫరెన్స్ అంటాం సార్. ప్రపంచ దేశాలు పర్యావరణ మార్పుల నుంచి భూమిని కాపాడడం కోసం కొన్ని సదస్సు ఏర్పాటు చేసుకుంటాయి సార్. వాటిని ఏమంటామంటే చూడండి సార్ ఒకసారి మనం ఆ సదస్సులు. ఫర్ ఎగ్జాంపుల్ మాంట్రియల్ ప్రోటోకాల్, అలాగే క్యోటో అంటే జపాన్ క్యాపిటల్ టోక్యో, దాని క్యోటో ప్రోటోకాల్ అంటాం. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్, అలాగే కోపెన్హాగన్ డెన్మార్క్ యొక్క క్యాపిటల్ సార్ అది కోపెన్హాగన్ సదస్సు. అలాగే నైరోబి కెన్యా క్యాపిటల్ నైరోబి సదస్సు అంటాం. ఇండోనేషియాలో ప్రాంతం బాలి సదస్సు అంటాం. అలాగే పోలాండ్ క్యాపిటల్ వార్సా.